అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి ఈ సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలామాదిగా రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, ఏమనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని, సంక్షేమ పథకాలని, చారిత్రాత్మకమైన నిర్ణయాలని నేను వివరించగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మంత్రిగా పనిచేసావు కదా సురేష్ గారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 2014 నుంచి 19 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం దళిత వాడల్లో మౌలిక వసతులకి, దళిత వాడల అభివృద్ధికి, దళితుల అభివృద్ధికి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎంత కేటాయించారు, ఎంత అమలు చేశారో చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దళితుల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాసా ప్రకారం ఆ కులానికి వాటాన్ని కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే, మాల, మాదిగ, రెల్లి అనేక కులాలకి సమన్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే విభజన రాజకీయాలని చెప్పి మాట్లాడడం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణికి నిదర్శనం. అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి మనం చూసుకుంటాం. చంద్రబాబుదేనని జగన్ ఎద్దేవా చేశారు. ఏబిసిడి వర్గీకరణ న్యాయస్థానంలో నిలవదని తెలిసినా విభజించారంటూ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. మనసాక్షిని చంపుకుని రాజకీయాలు చేయలేమని జగన్ శాసనసభలో వ్యాఖ్యానించారు. ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రాసి ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దాన్ని ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గత అసెంబ్లీలో స్పష్టం చేయడం జరిగింది. నేను గర్వంగా చెప్తా ఉన్నా, 30 సంవత్సరాల క్రితం నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు దేశం అమలు చేస్తూ ఉంది. ఆ రోజు మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు చెప్పిందంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని ఆ రోజు 30 సంవత్సరాల క్రితం నా నాయకుడి ఆలోచన, నీ ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? కులాల ఓట్ల కోసం విభజించావని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఉమ్మడి కార్పొరేషన్ని మీరెందుకు విభజించారు? మాలా, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా మీరెందుకు విభజించారు? అంటే ఆ నిర్ణయం కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విభజించారా? ఆదిమూలపు సురేష్ 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు. 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు 27 దళితుల సంక్షేమ పథకాలని రద్దు చేస్తే నోరు మెదపనటువంటి నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో
ఒక దళితుడైన డాక్టర్ అచ్చెన్నని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి చంపేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ చేసి మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే నోరు మెదపనటువంటి చవట దద్దమ్మవి. అదే కడప జిల్లా పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నోరు మెదపనటువంటి చవటవి. నీ నియోజకవర్గంలో, కొండేపి నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించినటువంటి మీరు, నువ్వు మంత్రిగా నీ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ తీసుకొని పోతే నీ మొహాన ఫైల్తో విసిరి కొట్టిన ఆత్మగౌరవం లేనటువంటి చవటవి దద్దమ్మవి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావా? ఇది మాలామాదిగల మధ్య దళితుల మధ్య గొడవలు పెట్టేటువంటి నిర్ణయమా? అంటే సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 7 మంది న్యాయమూర్తులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటువంటి, ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టేటువంటి వ్యక్తులా మీరు? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని స్థాయిలో వచ్చి దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పినటువంటి నాయకుడు. అంటే ఇంతమంది నిర్ణయాన్ని సమాజంలో అందరూ మద్దతు తెలిపినటువంటి అంశాన్ని, ఇది ఏ కులానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదని తెలిసిన కుల రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చినటువంటి నీలాంటి వాళ్ళు, నీలాంటి నాయకుడి యొక్క పార్టీని దళితులందరూ కూడా గమనిస్తాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని, దళితుల్లో సమగ్ర అభివృద్ధి కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంది? 5 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకాన్ని దళితుల కోసం ప్రవేశపెట్టినటువంటి చరిత్ర మీకుందా? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య అంటే దళితుల్లో ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఆర్థికంగా లేనటువంటి వాళ్ళను విదేశాల్లో చదివించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే అనేక మంది దళితుల్ని ఉన్నత విద్యకు విదేశాలకు పంపితే ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి 4 సంవత్సరాలు నిర్వీర్యం చేసి 5వ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యకు ఆయన పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేస్తే నోరు మెదపనటువంటి మీరు చేస్తూ ఇప్పటికైనా సామాజిక కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చరిత్రకారులకే సాధ్యమని మరోసారి నిరూపించబడింది. చరిత్రహీనులకి ఇటువంటి అవకాశాలు రావు. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నేను కూడా భాగస్వామ్యమైనందుకు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఒక దళితుడిగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఈ సందర్భంగా మీడియాతో పంచుకుంటాను. మీకు కానీ సురేష్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత మాజీ మంత్రులు, దళిత మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 2 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీరు బహిరంగ చర్చకి రండి. గర్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. నా పార్టీ ఇన్ని నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమం కోసం, రక్షణ కోసం, అభివృద్ధి కోసం ఇన్ని నిర్ణయాలు తీసుకుంది అని నేను సగర్వంగా చెప్పగలను. ఒక్కటి మీరు చెప్పగలరా? ఇప్పటికైనా సాక్షిని నమ్ముకోకుండా మనస్సాక్షితో పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ సామాజిక న్యాయ అంశంలో కార్యకర్తగా నాయకుడిగా వచ్చానో, పోరాటాలు చేశానో, ఆ పోరాటాలు చేసినటువంటి వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి నన్ను ఈరోజు శాసనసభ్యుడిగా అదే చట్టం తీసుకొచ్చే ముందు తీర్మానం చేసేటప్పుడు నేను సభ్యుడిగా ఉన్నందుకు నా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. రాజకీయంగా కూడా ఒక దళితుణ్ణి పార్లమెంటు స్పీకర్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బాలయోగ్ గారిని పార్లమెంటు స్పీకర్ చేస్తే దళితుణ్ణి స్పీకర్ చేశాడని ఆనందపడ్డాం, కానీ ఉపకులాల వారిగా కులాలను తీసుకొచ్చి బాధపడలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆ కుల ఫీలింగ్ పెట్టి కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళని అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. 30 సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్న నిర్ణయం మొన్న తమిళనాడులో ముఖ్యమంత్రి గారి కుమారుడు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ నాయకుడు అనే సినిమా తీసి దళితుడిని స్పీకర్ని చేసి ఒక సినిమా తీశాడు. నిజ జీవితంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారత అత్యున్నత పార్లమెంటుకి ఒక దళితుణ్ణి స్పీకర్ని చేసినటువంటి ఘనత
అసెంబ్లీ స్పీకర్ని చేసినటువంటి ఘనత ఈ చరిత్ర రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.